గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇక్కడ విచ్చేసినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా శుభాభినందనలు. ఇప్పుడు టీచర్ చెప్పారు కదా, సెల్ ఫోన్ వాడకం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయనేది కొన్ని మాటల్లో చెప్తాను. అది మీకు తెలుసు, నేను కూడా 2 మాటలు చెప్దామని వచ్చాను. ఈ సెల్ ఫోన్ల వల్ల చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు అన్నం తింటం లేదు, వాళ్ళు పాలు తాగట్లేదు అనేసి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ ఫోన్లలో ఏదేదో నొక్కుంటూ ఏదేదో చూసుకుంటూ ఆనందపడరు. అదే వాళ్ళకి అలవాటు అయిపోయి కొంచెం పెరిగిన తర్వాత కూడా ఆ సెల్ ఫోను వాళ్ళకి వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. ఆ సెల్ ఫోన్లు చూసి చూసి నిద్రకు కూడా వాళ్ళు మేల్కోవడం కూడా ఎక్కువ టైంను సెల్ ఫోన్లోనే గడిపేస్తున్నారు. కొంతమంది పిల్లలు, అందరని చెప్పట్లేదు, కొంతమంది. ఆ నిద్ర బాగుపోతే లేయడం కూడా లేటుగా లేస్తున్నారు. ఆ లేటుగా లేయడం వల్ల స్కూల్కి త్వరగా రాలేకపోతున్నారు. ఆ స్కూల్కి రాలేకపోతే టీచర్స్ ఇక్కడ త్వరగా రావట్లేదని చెప్పేసి వాళ్ళని పనిష్ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఆ సెల్ ఫోన్ వాడకాన్ని కొంచెం తగ్గించండి. అంతేకాకుండా ఈ పిల్లలు ఎక్కడ బట్టి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని రకరకాలైనటువంటి వచ్చేస్తున్నాయి కదా, వీళ్ళు ఒకటి నొక్కిపోయి ఒకటి నొక్కారనుకోండి, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి ఆ మెసేజ్లు. దానివల్ల కూడా చాలా ఆపదలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీ బ్యాంక్ అమౌంట్ కూడా మాయమయ్యేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈ ఆన్లైన్ గేమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఈ ఆన్లైన్ గేమ్స్ పిల్లలకి అన్ని తెలియదు. ఒకటి నొక్కారనుకోండి, మీ అకౌంట్లో ఉండే డబ్బులు ఆ గేమ్స్లో కట్ అయిపోతూ ఉంటాయి. ఒకటి రియల్గా జరిగింది. ఆ అమ్మాయి చిన్నమ్మాయి కూడా కాదు, మెడిసిన్ చదివే అమ్మాయి. ఆ అమ్మాయి ఈ ఆన్లైన్ గేమ్స్ ఏదో నీకు 1000 పెడితే 2000 వస్తుంది అని వాళ్ళు ఏదేదో ఒక గేమ్ చెప్తే వీళ్ళు అదేదో సులభంగా ఉంది కదా గేమ్ ఆడి వాళ్ళ నాన్న అకౌంట్లో 45,000 రూపాయలు ఉంటే ఆ 45,000 కట్ అయిపోయాయి. తీరా వాళ్ళు శాలరీ చూసుకుంటే దాంట్లో లేవన్నమాట డబ్బులు. అలాంటి పరిస్థితులు కూడా ఈ సెల్ ఫోన్ల వల్ల వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ ఫేస్బుక్ల వల్ల కొత్త ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి తారసపడతారు. అలాంటి ఫ్రెండ్స్తో కూడా కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంతమంది రకరకాల వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ ప్రభావాలకు వీళ్ళు కూడా లోనయ్యి రకరకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి ఫోన్లలో వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళకి అవసరమైనవి చూస్తున్నారా లేదా అనవసరమైనవి చూస్తున్నారా అనే విషయాన్ని మీరు కొంచెం గమనించండి. వాళ్ళు ఉదయం పట్టుకుంటే ఫోన్లు, సెలవుల టైంలో అయితే ఉదయం పట్టుకుంటే సాయంత్రం దాకా ఫోన్లు వదలడం లేదు కొంతమంది పిల్లలు. అలాంటి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా తల్లిదండ్రులుగా మీరు చూసుకునే బాధ్యత కూడా మీదే. ఫోన్లో అన్ని చెడ్డ ఉందని చెప్పలేను, మంచి కూడా ఉంది. ఆ మంచిని ఉపయోగించుకోవట్లేదు పిల్లలు. వాటి ఎంతసేపు మన చెడు అనిపించుకోవడానికి తొందరగా ఉంటుంది, మంచి అనిపించుకోవడానికి చాలా టైం పట్టుద్ది. అందుకని ఈ సెల్ ఫోన్లలో పిల్లలు మంచిని తీసుకోవట్లేదు, చెడును మాత్రమే తీసుకొని మంచిని వదిలేస్తున్నారు. కాబట్టి మంచి వాటిని మాత్రం ఉపయోగించుకోండి, చెడుని తొలగించమని చెప్పి మీ పిల్లలకి తల్లిదండ్రులు శుభాముఖంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. వాడకాన్ని పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం తగ్గించండి. వాళ్ళు ఏం చూస్తున్నారో మీరు గమనించండి. మంచి చూస్తుంటే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది అనుకుంటే కొంచెం వాళ్ళకి రిలాక్స్ ఇవ్వండి. లేదంటే మీరు ఆ పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వబాకండి. ఓకే, థ్యాంక్ యూ.